ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయి పిల్లలకేంటి తెగ పాటలు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? అదేం కాదు, మేము ఒక ఆశ్రమంలో ఫుడ్ స్పాన్సర్ చేయడానికి వెళ్ళాం. అండ్ వెల్కమ్ టు అందన్ మినీ వ్లాగ్ అంటే వ్లాగ్ కూడా కాదు, ఏదో మేము చేసే హెల్ప్ చూసి మీకు కూడా కొంచెం ముచ్చటేసి ఎవరో ఒకరు కొంచెం హెల్ప్ చేస్తారేమో అని చిన్న హోప్. అందుకే చిన్న వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం. అండ్ మేము స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు ఆ పిల్లలందరూ మా గురించి మంచి క్యూట్గా ప్రేయర్ కూడా చేశారు. కాకపోతే మా తుప్పటి చెవులకి ఏం ఎక్కలేదు, అంటే బేసికల్గా అర్థం కాలేదు. కానీ లాస్ట్లో ఒక మాట అర్థమైంది, థ్యాంక్ యూ స్పాన్సర్స్ అని చెప్పి బాగా ప్రార్థన చేశారులే. అండ్ పిల్లలందరికీ మేము ఫుడ్ వడ్డించాలని మేము ఇష్టపడ్డాం అనమాట. ఆ పిల్లలు కూడా మంచి డిసిప్లిన్గా లైన్లో వచ్చారు, భలే క్యూట్గా అనిపించింది నాకు అది. అండ్ ఒక్కొక్కరు మాట్లాడుతున్నా కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. కొంచెం టైంలోనే ఎక్కువ క్లోజ్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. మాట్లాడుతూనే ఉండాలనిపించింది. వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఏమడిగినా సమాధానం కరెక్ట్గా చెప్తున్నారు, నాకు నచ్చింది అయితే. అండ్ మేము వాళ్ళకి అలా ఫుడ్ వడ్డించి పెట్టడం ఎంతో హార్ట్ ఫీలింగ్గా, ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫస్ట్ టైం మేము సంపాదించే దీనికోసమేరా బాబు అనిపించింది. అండ్ వాళ్ళకి వడ్డించేసిన తర్వాత మేము కూడా అక్కడే కూర్చొని తినేసాం అనమాట పిల్లలతో కలిపే. అండ్ మేము తినేటప్పుడు పెద్దగా అల్లరి చేస్తే గోల్ చేస్తే తింటుంటే వీళ్ళెవర్రా బాబు, అసలు ఇది ఎక్కడ మందిరా బాబు, మా దగ్గరికి వచ్చి మాకన్నా ఎక్కువ గోల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. మా శశిని వీడియో తీస్తున్నారా బాబు పోసి పెట్టరా అంటే పాపం సిగ్గుపడిపోతున్నాడు. మనకే సిగ్గు ఎగ్గులేదు, తెగ తినేస్తున్నావు ఎక్కడైనా కూడా అని. మా ఓడిని అసలు మా బ్యాచ్లో ఎవరో ఒకరిని పోజ్ పెట్టండిరా బాబు అంటే అందరూ వీ పోజే పెడుతున్నారు. అదొకటి మా బ్యాచ్ ఐకానిక్ పోజ్ అయిపోతుంది. సరే నన్ను వీడియో తీస్తున్నారు కదా, నేను ఎప్పుడైతే పోజ్ పెట్టాను కొరియన్ హార్ట్, కొంచెం స్టెప్ వేయడం ట్రై చేసిన పాపం ఫ్లాప్ అయిపోయింది. అండ్ అక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఏమైనా ఫంక్షన్ చేసుకునే ఉద్దేశం ఉంటే అక్కడ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏరియా కూడా మంచి హైజీన్గా ఉంది, మీరు ఫంక్షన్ చేసుకోవడానికి బాగుండొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఒక డొనేషన్ ఇచ్చినట్టు కూడా ఉండిద్ది కదా. అండ్ ఆశ్రమం డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ డూ ఫాలో అన్ఫిల్టర్డ్ జర్నీ.